హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కన్నా నేను లేస్ అనేది చూపిస్తానండి షటిల్ టాటింగ్లో. ఇంకోటి మొన్న వచ్చేసి లాస్ట్ వీడియోస్లో అన్నిట్లో వచ్చేసి మనము ఓన్లీ చిన్న చిన్న షేప్స్ చూసాం కదా షటిల్ టాటింగ్లో. ఈరోజైతే కంటిన్యూస్ లేస్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది అనమాట, ఈ డిజైన్ చూపిస్తాను ఈరోజు మీకు. సో ఇలాగ మనము ఏ డిజైన్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనిలోకి ఏంటంటే ప్యాటర్న్స్ అనేది అర్థం చేసుకోవాలి. మనము ఎక్కడ పికాట్ వేసుకోవాలి, ఎక్కడ అటాచ్ చేసుకోవాలనేది. ఓకేనా? ఈ డిజైన్ వచ్చేసి మనం సింగిల్ కలర్తో అయినా వేసుకోవచ్చు, డబల్ కలర్తో అయినా వేసుకోవచ్చు. నేనైతే డబల్ కలర్స్తో చూపిస్తున్నాను అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లేస్ అనేది వేస్తున్నానండి షటిల్ టాటింగ్లో. ఈరోజు లేస్ చూపిస్తున్న లేస్ కంటిన్యూస్ నిన్న మొన్న వచ్చేసి బంచెస్ ఎలా వేసుకోవాలన్నా చిన్న చిన్నవి చూపించాను కదండి. ఈరోజు అయితే కంటిన్యూస్గా లేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చున్నీస్ కానీ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా మీకు కావాలంటే దీనిలలో పికౌట్ ప్లేస్లలో బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొద్దిగా రిచ్ లుక్ లాగా వస్తుందన్నమాట. మీ శారీ కలర్ను బట్టి ఆపోజిట్ కలర్ కానీ సేమ్ కలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు బీడ్స్. నేను ఇక్కడైతే ఎటువంటి బీడ్స్ యూజ్ చేయట్లేదు. సో ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఒక రింగు, హాఫ్ సర్కిల్, మళ్ళీ రింగు, హాఫ్ సర్కిల్ లెక్క ఉంటుంది కంటిన్యూస్ వర్క్. ఇక్కడ వచ్చేసి రింగుకి వచ్చేసి 2 డబల్ స్టిచ్చెస్ ఒక పికాట్, 2 డబల్ స్టిచ్చెస్ ఒక పికాట్, ఇలాగ 8 వచ్చేలాగా వేసుకోవాలి. హాఫ్ సర్కిల్కి వచ్చేసి 3 డబల్ స్టిచ్చెస్ పికాట్, ఇట్లాగానే కంటిన్యూస్గా 7 వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి 2 థ్రెడ్స్ తీసుకున్నాం. ఒక కలర్ థ్రెడ్ అయితే సెటిల్కి చుట్టుకున్నాను, ఇంకొకటి అయితే అలాగనే వదిలేసాను, అలాగని పెట్టేసాను. 2 కలిపి ఫస్ట్ నాట్ అయితే వేసుకున్నాను. నాట్ వేసుకున్నాక ఒక సేమ్ యాస్టేజ్గా మనము రింగ్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగని ఈ ప్యాటర్న్లో వేసుకోవాలన్నమాట. అంటే 2 డబల్ స్టిచ్చెస్ ఒక పికాట్ అనమాట. మీకు ఈ లూప్ పడాలంటే ఓన్లీ ఇవి కావాలంటే కనుక మీరు ఫస్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? కొన్ని బిగినర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక కొత్త వాళ్ళు. సో 2 డబల్ స్టిచ్చెస్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్ వేస్తున్నారా లేదా అంటే కనుక ఈ థ్రెడ్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది అన్నమాట. ఇలా లాగినప్పుడు మనకు ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మన స్టిచ్చెస్ అనేది కరెక్ట్ పడుతున్నాయని అర్థం అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి షటిల్ టాటింగ్లో. లేకపోతే కానీ మనకు థ్రెడ్ ఇగ్గడానికి రాకపోతే మటుకు డిజైన్ అయితే రాదండి, ఏ డిజైన్ రాదు. ఓకేనా? పికాట్కి వచ్చేసి కొద్ది గ్యాప్ ఇవ్వడమే. పికాట్ అంటే ఏం లేదండి, కొద్ది గ్యాప్ ఇవ్వడమే. అది ఇక్కడ చూపించినా మీకు అర్థం కాదు, లాగినప్పుడు అది అర్థమవుతుంది అన్నమాట పికాట్ అనేది. ఓకేనా? ఇది వచ్చేసి కంటిన్యూస్గా వచ్చి లేస్ అండి. లేస్ను డైరెక్ట్గా మనము నార్మల్ థ్రెడ్ యూజ్ చేసేసి అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇలా 2 డబల్ స్టిచ్చెస్ 1 పికాట్, 2 డబల్ స్టిచ్చెస్ 1 పికాట్, సేమ్ యాస్టీస్గా 7 వచ్చేటట్లు చేయాలన్నమాట. ఓకేనా? సో చూడండి, 7 అయిపోయాయి, 7 అంటున్నాయి 8. సో 8 అయ్యాక ఇలా ఎక్కుతే కనుక మీకు తెలుస్తుంది అన్నమాట పికాట్స్ అంటే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ ఎక్కువ వచ్చాయి కదా, వీటిని పికాట్స్ అంటాము. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి సో దీన్ని ఇట్లా రివర్స్ చేయాలి. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా రివర్స్ చేస్తే కనుక మనకి ఈ థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో థ్రెడ్ను ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఈ థ్రెడ్కి అవసరం లేదు, ఈ థ్రెడ్ మీద వేయాలన్నమాట. సో
ఒకసారి చుట్టుకోండి. చుట్టుకున్నాక ఏం లేదండి, ఇలా చుట్టుకున్నాంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇట్లా మనకేంటంటే గ్రిప్ అనేది ఉంటుంది ఇట్లా చుట్టుకుంటే. సరే, ఇంకొకటి ఇక్కడ దగ్గరికి వేసేసుకోండి. నాకేమంత దగ్గరకు రాలేదు, పర్లేదు నేను కదా. సో సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు ఎట్లా చేస్తున్నామో సేమ్ అలాగనే 3 డబల్ స్టిచెస్ 1 పికాట్ అట్లాగా 7 వచ్చేటట్లు చూడండి. ఇట్లా 1 2 3 4 5 6 7 ఓకేనా. దగ్గరకనే వేసుకోండి. 3 డబల్ స్టిచెస్. మీకు ఈ థ్రెడ్ కనపడదు, ఈ థ్రెడ్డే కనిపిస్తుంది పైన, ఓకేనా. వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయండి, నాకు టైం సరిపోవట్లేదు, ఓకేనా. కానీ పెట్టడం అయితే పెడతాను, లేట్గా పెడతాను అన్నమాట. సో 3 డబల్ స్టిచెస్ 1 పికాట్. 1 పికాట్ అంటే సపరేట్గా ఏం లేదండి, డబల్ స్టిచ్ వేసేటప్పుడే దగ్గరికి వేయకోకుండా కొద్దిగా వదిలేసుకోవడమే. జస్ట్ మినిట్. సో దీంతోనే కౌంట్ అవుతుంది అన్నమాట 3 డబల్ స్టిచెస్ అనేది. చూడండి ఇక్కడ ఒక లూప్ లాగా కనిపిస్తుంది, అదే పికాట్ అనమాట. మనం ఇట్లా దగ్గర కన్నప్పుడు పైకి వచ్చేస్తుంది, దీనిలాగా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. దీనిలా ఇక్కడ ఎక్కువ ఉంది కదా, అలాగ వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ ఇలాగనే 7 కంటిన్యూ చేయాలి. సో చూడండి 7 1 2 1 2 3 4 5 6 7 7 డబుల్ స్టిచ్ చేసి మధ్యలో పికాట్స్ అండి, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఎన్ని పికాట్స్ వస్తాయంటే 1 2 3 6 పికాట్స్, 7 త్రిబుల్ డి 3 డబల్ స్టిచెస్ 3 డబల్ స్టిచెస్ వస్తాయన్నమాట. సో ఇలాగా దగ్గరకు అనుకోవాలి. అనుకున్నాక దీన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మిడిల్ పికాట్ ఉంటుంది కదా ఈ రింగ్కు, ఆ మిడిల్ పికాట్లోంచి జస్ట్ ఈ థ్రెడ్ పింక్ కాదండి, బిస్కెట్ కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ టైప్, ఆ థ్రెడ్ అనేది పైకి అనాలి పికాట్లో నుంచి. సో ఇట్లా అన్నాక దీంట్లో నుంచి షటిల్ పైకి అనాలి, తీయాలన్నమాట, పైకి తీయాలి. సో ఇలాగా అప్పుడు ఏమైపోతుందంటే మనకు నాట్ అనేది పడిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇది ఇట్లానే ఉంటుంది మనకు, సరే. సో ఇలా పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టర్న్ చేయాలి, కిందికి అనాలి, టర్న్ అంటే కిందికి అనాలి. కిందికి అనేసి ఇదేం అవసరం లేదు, ఇంకా మళ్ళీ దీంతో హ్యాస్టీస్గా రింగ్ మళ్ళీ ఇది ఈ లైన్ కంటిన్యూ చేయాలి. టూడి పికాట్, 2D అంటే 2 డబల్ స్టిచెస్ అనమాట. సేమ్ యాస్టీస్గా సేమ్ రింగు ఎలా అయితే వేసుకుంటామో ఫస్ట్ది సేమ్ అలాగనే వేసుకోవాలి.
చూడండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఉల్టా చేయాలి, రివర్స్ కిందికి చేసేసి దేనికి డిజైన్ వేయాలి. సో చూడండి, ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ ఇలాగా ఉల్టా. సో అప్పుడు డిజైన్ అనేది సేమ్ యాస్టేజ్గా చూడండి. రింగ్ కింద హాఫ్ సర్కిల్ తర్వాత హాఫ్ సర్కిల్ తర్వాత లోపల రింగ్ సేమ్ యాస్టేజ్. ఓకే, ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి మిడిల్ లూప్కి, పికోట్కి. జస్ట్ మినిట్. నాట్ ఓకేనా. తర్వాత మళ్ళీ ఇది వదిలేసేయాలి. మళ్ళీ పైకి అనేసి మళ్ళీ రింగ్ సేమ్ యాస్టేజ్ అదేవిధంగా. సో మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు చేసుకోవచ్చు. చీర కొంగు కానీ లేదంటే చీర మొత్తం వేసుకోవాలన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఊరికే చూపించడానికి ఇది వేసాను అనమాట. ఓకే, ఈ డిజైన్. సో మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రాకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.